మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అదే ఒక తమాషా కూడా జరిగింది. కాంతారావు గారితో అసిస్టెంట్ ఒకడు మలయాళం కుర్రోడు వచ్చేవాడు. వాడు టచ్ అప్ బాయ్ అనమాట. నేను కాంతారావు గారు బయట కూర్చొని ఇలాగ బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు ఆ కుర్రోడు ఇలా చూస్తూ నన్నే ఇలా చూస్తున్నాడు. నేను కాంతారావు గారితో, ఏంటి మీ కుర్రోడు నన్నే ఇలా చూస్తున్నాడు ఏమిటి అన్నాను. వాడు అడిగా కాంతారావు గారు, ఎందుకు ఇలా చూస్తుంటే వాడు మలయాళ కుర్రోడు అంట. ఈవిడిలాగా నేను మా ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నారండి, గ్రేసి అని. అవునా? గ్రేసి అని ఉన్నారు, అచ్చు ఈవిడలాగే ఉంటారండి అంటే నాతో చెప్పారు కాంతారావు గారు. అయ్యో నేనే కదండి అన్నాను. అంటే ఆహా మీరు కాదు, ఆవిడ వేరే, అది ముండు గిండంతా కట్టుకొని ఉంటారు, అక్కడ ముండు కట్టారు, తుండు అది కడతారు, క్రిస్టియన్ డ్రెస్ అది వేసుకుంటాం కదా, ఈవిడ కాదండి అంటే నేను ఫోక్లో డ్రెస్లో ఉన్నాను. వాడు ముందు చూసి ఆ వేస్టి గిస్టి ఆ చొక్కాయి చూసి అలవాటైపోయి ఈవిడ కాదంట, నమ్మడు నన్ను. సరే పోరా బాబు నమ్మపోతే పోయావని అనమాట. అలాగా మలయాళంలో ఆ డైలాగ్స్ బాగుండేవి. సత్యం గారు నేర్పించేవారు. కొన్ని డైలాగ్స్ మనకి నోట్తో పలకడానికి కొద్దిగా భయం వేస్తుంది. అవును, కొన్ని చెప్పుకునేవారా? ఒక డబ్బింగ్ ఉండేది కదా ఆ రోజుల్లో కూడా. డబ్బింగ్ కొన్ని, కానీ అప్పట్లో అండి డబ్బింగ్ ఉన్నా కూడా అక్కడికక్కడ ఆన్ స్పాట్ కాదు. ఇక్కడలాగా మనం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి వస్తున్నారు కదా హిందీ వాళ్ళందరూ, వాళ్ళలాగా మనకి డబ్బింగ్ చేయాలంటే లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సాంగ్స్లో కూడా చూడండి, మనం పాడుతున్నప్పుడు మలయాళం పాటైనా క్లోజ్అప్లో ఆ పాటకి కరెక్ట్గా లిప్ మూమెంట్ సెట్ అవ్వాలన్నమాట. లేకపోతే కట్ కట్ అనేస్తారు. మనం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ లిప్ మూమెంట్ అమ్మా తప్పు, ఇలా పాడాలి అని వల్లేసి 10 సార్లు అనుకొని ఆ లిప్ మూమెంట్ ఇవ్వాలన్నమాట. అదేలా ఇప్పుడంతా ఏబిసిడి ఇప్పుడు ఏబిసిడి చెప్తే డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అప్పుడు ఏబిసిడి కాదు కదా, మన మలయాళం డైలాగే మనం తెలుగులో రాసుకొని డైలాగు కరెక్ట్గా ఆ లిప్ మూమెంట్ సెట్ అవ్వకపోతే కట్ అంటారు అనమాట. ఒక డైలాగు అది కొద్దిగా వల్గర్గా ఉంటుంది మనకి తెలుగులో, ఎక్కువగా పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు. అది హీరోని చూసి చెప్పాలి, అది కొద్ది మన తెలుగులో తప్పు. నైట్ షూటింగ్ హీరోని చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసేదాన్ని. కట్ కట్ అనేసి ఎంత గ్రేసి పరయు అనేవాడు అనమాట ప్రొడ్యూసరు. ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసరు కుంజాకు. అప్పుడేనే అనేసి అప్పుడు మలయాళ హీరో సత్యానికి తమిళ్ తెలుసు. ఆయన అన్నాడు, சொல்லுங்க என்ன ஆச்சு இல்லைங்க இந்த டைலாக் எங்கள் தெலுங்குல ரொம்ப தப்பு, அது கொஞ்சம் தப்பாக இருக்குது, அது நான் என் வாயால் இத்தனை பேர் முன்னால் சொல்கிறேன், இங்கே யாருமே தெரியாதம்மா நீ சொன்னாலும் పర్వాలేదు సోళ్ళు అన్నాడు. అనేసి మెల్లిగా లిప్ మూమెంట్ ఇచ్చి సౌండ్ రాకుండా చెప్పేస్తాను అనమాట. అంటే ఎంతకీ కట్ అంటున్నారు అనమాట వాడు. అలాగా భలే అనుభవాలు అండి బాబు. కేరళ పెడితే కేరళ అనుభవం చాలా ఇదిగా ఉంటుంది. అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా చాలా కష్టమైన భాష. తమిళ్ కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం చేసుకోగలం, కానీ మలయాళం కొద్దిగా కష్టం. మన నోస్తో మాట్లాడటం, అది డైలాగ్స్ చాలా కష్టం. బాగా అలవాటైపోయేది అక్కడ పనోడితో వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు. జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్లకు చాలా కష్టం కదా, సాంఘిక చిత్రాల కంటే. చాలా టైం పట్టేదా మీ మేకప్ అది? అంటే ఇప్పుడు సాధారణంగా చీర కట్టుకొని మనం సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్దిగా కష్టం మనకి. అలాంటిది ఫోక్లోర్ పిక్చర్స్ అంటే హెయిర్ డ్రెస్లు అప్పుడు ఒక హెయిర్ డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు. ఎందుకంటే జోస్ఫిన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిర్ డ్రెస్ చెయ్యాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరు ఉండేవారు అనమాట. జోస్ఫిన్ను ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట. వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట. వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట. మేకప్ మ్యాన్ దగ్గర అంటే మేకప్ మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరరావు గారు ఉండేవారు. మన అక్కడ వచ్చి నా హీరో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గిరిజ వీళ్ళందరూ అక్కడికే వచ్చారన్నమాట మేకప్ రూమ్కి. నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ యాక్ట్ చేసినప్పుడు మేము విజయరావుచారి రోడ్లో ఉండేవాళ్ళం అనమాట. ఆ వెనకే నాగేశ్వరరావు గారి ఇల్లు. మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి. ఇంటికి వచ్చి చేయరప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు క్యూలో కూర్చోవాలన్నమాట. అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేస్తారు, మీద వాళ్ళు కూర్చోవలసిందే. అప్పుడు ఏమైపోయిందంటే నాకు సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ ఆయన మేకప్ మ్యాన్ నాగేశ్వరరావు గారు, మేకప్ నాగేశ్వరరావు గారు అనమాట. మమ్మల్ని పొద్దున్నే తీసుకుని పోయి 3:30కి లేపేసి పడేసేవారు అనమాట. అక్కడ చిన్నపిల్లలం కదా భక్త రామదాస్. అప్పుడు పొద్దున్న నిద్రపోతులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అక్కడ మేకప్ వేసుకొని తర్వాత హెయిర్ డ్రెస్లు అవి ఇవి మేకప్ చేసుకొని వచ్చి అక్కడ హెయిర్ డ్రెస్లు వస్తే ఒక్కొక్కరికి చేసేవారు అనమాట. అలాగుండేది అక్కడ ఆ కాలంలో.
ఆ హెడ్ డ్రెస్లు అంతా అయిపోయి మేకప్ మ్యాన్లు వీళ్ళు అదొక సరదాగా ఉండేది. తర్వాత నేను ఆ మేకప్ స్టూడియో అదే ఆ మేకప్ రూమ్లో మన కాంచనామాల గారు ఆవిడ చూశారండి బాబు. పెద్ద కాంచనామాల అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీ తరం కూడా కాంచనమాల వినుంటారు పేరు. ఆఫ్ కోర్స్ వినుంటారు కదా. ఆ కాంచనమాల గారు ఒక కృష్ణవేణి కాదు, ఒక పిక్చర్ తీశారు. అందులో వచ్చి ఆ పిక్చర్లో వచ్చి ద్రౌపదిని ఇలా అవుతారు, ఏదో ఒక పిక్చర్లో యాక్ట్ చేశారు. సావిత్రి గారు వీళ్ళందరూ యాక్ట్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ ఎవరిని కాంచనమాల గారిని యాక్ట్ చేశారు. ఆవిడకి అప్పుడు సరిగా లేదు, మెమరీ లేదు, జ్ఞాపకం లేదు. ఆవిడ వస్తుందనేసరికి నేను కాంచనమాల గారిని చూడాలని పొద్దున్నే అడిపోయామన్నమాట. మేకప్ రూమ్కి వెళ్ళిపోయి కాంచనమాల గారు వస్తున్నారు, ఈరోజు చూడాలి చూసి ఈవిడ కాంచనమాల అని షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇలా కూర్చున్నారు, ఇలా ఉన్నారు. నేను నాగేశ్వరరావు మేకప్ కాంచనమాల గారు అవునమ్మా. ఆవిడకి అప్పుడు ఏదో బ్రెయిన్ సరిగ్గా లేదని విన్నాను, నాకు తెలీదు మైండ్. కానీ అలానే మేకప్ చేసి డ్రెస్ చేసి ఆ పిక్చర్లో యాక్ట్ చేయించారు ఆవిడని. మహాతల్లిని ఆవిడని చూసి అదృష్టం. ఎందుకంటే కాంచనమాల అంటే పెద్ద గ్రేట్. ఇప్పటికీ చూడండి, కృష్ణవేణి గారిని 99 years అని చెప్పింది నిన్న వాణిశ్రీ. ఆవిడ వచ్చారు, ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను హైదరాబాద్ని. చాలా గ్రేట్. కొంతమంది ఆర్టిస్టులు అండి. ఆవిడ మేజాపూర్ రాజా కృష్ణవేణి గారు, ఆవిడ రాజు వైఫ్, ఆవిడ ఆర్టిస్ట్ కూడా ఆవిడ. కృష్ణవేణి గారు అంజలీదేవి గారు వచ్చి లక్ష్మమ్మ కథ అని, శ్రీ లక్ష్మమ్మ కథ అని తీశారంట. మా సిస్టర్ చెప్పేవారు, నాకు తెలియదు పాతకాలం. అప్పుడు ఆ పిక్చర్లో ఒక పిక్చర్లో వచ్చి నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, ఇంకో పిక్చర్లో కృష్ణవేణి గారు వాళ్ళ ఓన్ బ్యానర్ అనమాట, మేజాపూర్ వాళ్ళది తీశారంట. ఆ రెండు పోటీకి రిలీజ్ అయ్యాయని అప్పుడు చెప్పుకునేవారు అనమాట. ఆ కాలంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదండి. అలా అప్పట్లో సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా? అంటే ఎప్పట్లో మీరు యాక్ట్ చేసినప్పుడా? అబ్బో ఎందుకు లేదండి బాబు. ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకి తెస్తారు. కానీ 100 daysకి వెళ్తే ఉంటుందండి ఒక్కొక్క ఊరు. నేను ఆరాధనకి వెళ్ళాను. అప్పుడు అందరం కార్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు. సావిత్రి గారికి అన్ని నగలు పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట. నాగేశ్వరరావు గారికి ఒక కారు, రేలంగ్ గారికి, సూర్యకాంత్ అమ్మ, మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలా బయలుదేరుతుంటే మాకు ఒక కారు అనమాట. అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనంలాగా భోంచేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు, ఎవరు మాట్లాడేవారు చేసేవారు. అందరూ స్టేజ్ మీద నిలబడితే వెండి గిఫ్ట్లు ఇచ్చేవారన్నమాట. ఎంత వెయిట్గా ఉండేవో. ఆరాధనలో 2-3 చోట్ల నేను తీసుకున్నాను. చాలా మన జగపతి ఇప్పించేసేవాడి. అలాగా సిల్వర్లో వచ్చేవారు. ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వచ్చి అదే వెయిట్గా ఉంటుంది, చెక్కలు ఇస్తున్నారు. అప్పుడంతా ప్యూర్ సిల్వర్లో ఇచ్చారు. బాగుండేది 100 days ఫంక్షన్స్. బాగా వైభవం, గ్లామర్ అంతా చూసారు కదా మీరు. ఎందుకో కాదలకినారంలో 100 days ఫంక్షన్ చేశారు. సిల్వర్ జూబిలీ బెంగళూరులో చేశారు. తర్వాత వచ్చి హిందీలో యాక్ట్ చేస్తాను నేను. అవును, ప్రేమించుడు, కాదలిక నేర్మలని, ప్యార్ కియేజ్ అని శశి కపూర్ నేను యాక్ట్ చేస్తాను.